దర్శకుడు చందు మొండేటి 10 ఏళ్ల కిందట కార్తికేయ సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో చూపించి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ తర్వాత ప్రేమం సినిమాతో మరో హిట్ అందుకున్న సవ్యసాచి మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో చాలా మంది ఆయన టాలెంట్ మీద డౌట్లు పడ్డారు. కానీ చందు మొండేటి గట్టిగా సమాధానం చెప్పారు. కార్తికేయ 2తో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చి బాక్స్ ఆఫీస్ను షేక్ చేశారు. కార్తికేయ 2 సినిమా మొత్తం శ్రీకృష్ణుడి చుట్టూ తిరుగుతూ తెలుగులోనే కాదు హిందీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. అనుపమ్ ఖేర్ కృష్ణతత్వం గురించి చెప్పే సీన్ అయితే సినిమాకే హైలైట్. ఇక సినిమా చివరిలో కార్తికేయ 3 ఉంటుందని హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం చందు మొండేటి తండేల్ సినిమా డైరెక్షన్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగానే కార్తికేయ 3 ఉందని కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు ఆల్రెడీ లొకేషన్స్ కూడా వెతికే పని అయిపోయిందని, స్టోరీ లైన్ కూడా రెడీగా ఉందని చెప్పారు. నా మీద ఎంత బాధ్యత ఉందో నాకు తెలుసు. కార్తికేయ 2 శ్రీకృష్ణుడు నాకు ఇంత సక్సెస్ ఇచ్చాడు. ఆయన గురించి మరిన్ని కథలు చెప్పి నేను ఆయన రుణం తీర్చుకోవాలి అని చందు మొండేటి అన్నారు. కార్తికేయ 3 కూడా శ్రీకృష్ణుడి గురించే ఉంటుందని చందు చెప్పారు. చిన్నప్పటి నుంచి ప్రజలకు కృష్ణుడి గురించి చెప్పాలని ఆయనకు ఉండేదట. కార్తికేయ 2 సినిమా చూసి పిల్లలు చాలా కొత్త విషయాలు తెలుసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సినిమా చూసిన తర్వాత పిల్లలు గోవర్ధనగిరి గురించి అడుగుతున్నారని పేరెంట్స్ చెప్పారు. మన మూలాలు, సంస్కృతి, పురాణాల గురించి మరిన్ని కథలు చెప్పడానికి ఇది నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది అని ఆయన అన్నారు. కార్తికేయ 2 సక్సెస్ తర్వాత చందు మొండేటి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కార్తికేయ 3తో పాటు ఆయన డైరెక్ట్ చేస్తున్న తండేల్ సినిమాపై కూడా మంచి హోప్స్ ఉన్నాయి. ఆయన క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుండటంతో కృష్ణుడి కథను ఆయన మళ్ళీ ఎలా తెరపై చూపిస్తారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కార్తికేయ 3 మాత్రం ఖచ్చితంగా ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చందు ప్రామిస్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా కథ రెడీ చేశాను. ఇది చాలా ఎగ్జైటింగ్గా, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. నా సినిమాల ద్వారా మన సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఎప్పటికీ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాను అని ఆయన అన్నారు. మునుపటి సినిమాల సక్సెస్తో కార్తికేయ 3 కూడా మరో బిగ్ హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.